చరిత్రలో నిలబడిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడు అందరికీ స్ఫూర్తి ప్రదాత అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏకలవ్యుడి జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ను తుంగలో తొక్కిందన్నారు. పలు సందర్భాల్లో శాసన మండలిలో ఇదే అంశాన్ని లేవనెత్తారని, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. ఎరుకల సామాజిక వర్గ రాజకీయ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కవిత కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలని కవిత కోరారు. ఈ ఏకాదశి నాడు ఏకలవ్యుడి యొక్క జయంతి కూడా ఇవాళ మన ఎరుకల సమాజ సోదరులందరితో కూడా కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ట్యాంక్ బండ్ మీద మరి కొమరం భీం విగ్రహం దగ్గరనే ఎప్పుడు ఏకలవ్యుని పటాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మరి ఫ్యూచర్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తి తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయన కానాడు అన్యాయం జరిగి ఉండవచ్చు కాక, కానీ ఆయన గురుభక్తిని వీడలేదు, సమాజానికి ఒక మంచి తోవని చూపించే ప్రయత్నమే చేసింది. కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనకు అన్యాయం జరగకుండా, మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా, మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా, ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్గొంచుకుంటా ఉన్నాము.